తల్లిదండ్రులను మోసం చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ స్కూల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎస్ఎఫ్ఐ బీవీఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఆందోళన నిర్వహించిన నాయకులు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్ మూసివేత. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మొదం అరుణ్ కుమార్ మాట్లాడుతూ అనుమతి లేకుండా నడుపుతున్న నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో బీవీఎం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. అనంతరం ఛాంబర్ ని మూసివేయడం జరిగిందన్నారు. నారాయణ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేవని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారు. కానీ విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు సైతం పట్టించుకోకుండా నారాయణ యాజమాన్యం ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేస్తూ విద్యార్థుల నుంచి అడ్మిషన్ పేరుతోని, పుస్తకాల పేరుతోని, పాఠశాల ఫీజుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. నిబంధన విరుద్ధంగా నడుపుతున్న నారాయణ పాఠశాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్పించవద్దని విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అనుమతులు లేవని అంటున్నారు. అది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే పూర్తి బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులదే అన్నారు. లేకపోతే పాఠశాలపై భౌతిక దాడులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్, స్టాలిన్, మణికంఠ, రాహుల్, హరి, శివకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు పర్మిషన్ టెస్ట్ చేయాలి కదా, పర్మిషన్ వచ్చాక సార్ మీకు ఓపెనింగ్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు కదా. కూర్చోగా అయిపోతుంది. నీకే అడుగుతామని సెకండ్ క్లాస్ 40,000 స్కూల్ వెంటనే అనుమతి లేకుండా నడుపుతున్న నారాయణ స్కూల్ పై వెంటనే అనుమతి లేకుండా నారాయణ స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలపై వెంటనే అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై వెంటనే అనుమతి లేని నారాయణ స్కూల్ వెంటనే ఇచ్చేయాలి. నారాయణ విద్యా సంస్థలను వెంటనే సిగ్గు అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేయడమా? సిగ్గు అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేయ ఆయన ఆఫీస్ పోయిన తెలియదే నువ్వు చెప్పే నారాయణ పాఠశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ బీవీఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ ఫీజుల రూపంలో 3,000 రూపాయలు, అదేవిధంగా 50,000, 60,000 రూపాయలు ఫీజులు నిర్ణయించి వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే విద్యాశాఖ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఎక్కడైతే అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలను వెంటనే మూసివేయాలని చెప్పేసి కూడా మేము ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా ఎన్నోసార్లు చెప్పాం. కానీ విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, డిఓ గారు దీని మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళకు వత్తాసు పలుకుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మేము ఏం చెప్తున్నాం అంటే ఇవాళ అనుమతులు లేకుండా విద్యా సంస్థల్లో అడ్మిషన్లు జరిగితే రేపు విద్యార్థులు దీన్ని నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే రేపు వీళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ రాకపోయినా, అదేవిధంగా వీళ్లకు పై చదువులకు పోదామన్నటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు కానీ ఇట్లా అనేక రూపంలో వీళ్ళు ఇచ్చినా కూడా చెల్లనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే అనుమతులు లేకుండా ఫీజులు వసూలిస్తున్నటువంటి ఈ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పాఠశాలకు అనుమతులు లేకుండా ఇప్పుడు సార్ ప్రిన్సిపల్ గారు క్లోజ్ చేస్తామని చెప్పారు. రేపటి నుండి ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ స్కూల్ ఓపెన్ చేస్తే విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేవు. తల్లిదండ్రులు గమనించాలా.
ఈ నారాయణ స్కూల్కి ఎలాంటి అనుమతులు లేకపోవడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను గమనించాలి. అలాగే విద్యాశాఖ అధికారులు మేము విద్యాసంఘ ఆధ్వర్యంలో చాలాసార్లు విన్నవించినాం. ఈ నారాయణ స్కూల్కి అనుమతి లేవు, వాళ్ళకు సరైన బిల్డింగ్ లేదు, పూర్తిగా స్కూల్ని గుర్తింపు లేదని మీరు ప్రకటించారు. కానీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు దానికి అనుమతి లేదని చెప్పడం కరెక్ట్, కానీ దీనిపై చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖ అధికారులు సిగ్గుచేటు. ఎందుకోసమంటే మీరే ప్రకటించిన నారాయణ విద్యా సంస్థలకు అనుమతులు లేవని. అలాంటప్పుడు మీరు యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ స్కూల్ ఇక్కడ లేకుండా సీజ్ చేసే అధికారం మీకున్నా కూడా మీరు వీరిచ్చే డబ్బులకు ఆశపడి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది దురదృష్టం. ఎందుకంటే మీరు ఒక విద్యాశాఖ అధికారులు నుండి ఈరోజు చాలా స్కూల్ కూడా అనుమతులు లేక నడుస్తూ ఉన్నాయి. దయచేసి పిల్లల జీవితాలతో చెలగడం అనకండి. విద్యాశాఖ అధికారులు గమనించి వెంటనే నారాయణ స్కూల్ సీజ్ చేయాలా, ఈ అధికారుల పైన అలాగే యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నారాయణ స్కూల్ పూర్తిగా ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు ఏదైతే ఉందో ధనాధ్యేయంగా డబ్బుల కోసం మాత్రమే బిజినెస్ చేస్తూ ఉంది. పుస్తకాల పేరుతో, అలాగే అడ్మిషన్ల పేరుతో, అలాగే స్కూల్ పేరుతో పూర్తిగా వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఏదైతే సామాన్య కుటుంబాలను ఫీజుల రూపంలో మొత్తం పీకలింటున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి ఈ నారాయణ స్కూల్లో అడ్మిషన్ చేయొద్దని మేము విద్యా సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఎలాంటి అనుమతి లేకుండా వీళ్ళు నారాయణ స్కూలు ఈటీఆర్ రాకముందే పర్మిషన్ రాకముందే వేలాది రూపాయలతో ఒక ఫీజు స్ట్రక్చర్ను వీళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ఈ ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించే అధికారం ఈ యజమాన్యకు లేదు. అలాగే పేరెంట్స్, అలాగే విద్యార్థులు, విద్యా సంఘాలు, ప్రభుత్వ అధికారులు కలిసి ఈ ఫీజులు నిర్ణయించారా. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే దగ్గర 1,80,00,000 రూపాయల దాకా వసూలు చేయాలని సంవత్సరం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు విద్యను పూర్తిగా అందిస్తున్నారా లేక విద్యను వ్యాపారం చేస్తున్నారు అనేది మనకి ఈ ఫీజు స్ట్రక్చర్ మీద కనిపిస్తూ ఉంది. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుతా ఉన్నాం.